అలనాడు రోమీలు ఒక్కసారే ప్రభువుని సిలువేశారు, కానీ మన యొక్క స్థితిగతులను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క బ్రతుకును బట్టి ప్రభువును మరల సిలువ వేస్తున్నాం. అయితే ఈ శ్రమ దినాలలో యేసు యొక్క శ్రమల గురించి, యేసు యొక్క సిలువను గురించి ధ్యానించి మర్చిపోవడం, లోకంలో కలిసిపోవడం కాదు, కానీ ఆయన సిలువలో చూపిన మాదిరి నీ కొరకు ప్రాణం పెట్టాడని గ్రహించి ప్రభువు నీకు ఎన్నడూ సిలువ వేయకుండా నువ్వు మారు మనసు పొంది నూతన పరచబడుట దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రభువు మనం శ్రమలు పొందాలని అనుకుంటే ఆయన ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం లేదు. మన శ్రమలను ఆయన భరించి, మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని కార్చి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. అయితే ఇప్పుడు నువ్వు ఆయన పడినట్లుగా శ్రమలు పడడం కాదు, కానీ ఆ సిలువ రక్తం యొక్క యోగ్యతను గుర్తించి ఆ సిలువ రక్తంలో మన పాపాలను కడుగుకొని ఆయన యొక్క నిత్య జీవానికి ఆయనతో పాటు ఉండడమే